మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ టైంలో? అసలు ఎంత అంటే అంత చెప్పలేనంతమ్మా. అసలు నా బిడ్డ అమ్మా ఏ దేశం వెళ్ళి నా మళ్ళీ వచ్చినట్టుందమ్మా. నాకు దేవుడు ఇచ్చిన కొడుకయ్యా, నా వరం అని. కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామ పర్యటన వచ్చినప్పుడు బాధితులను పరామర్శించే క్రమంలో వాళ్ళ అమ్మగారంటే వాళ్ళ అమ్మగా భావించే ఇండ్ల నాగేశ్వరమ్మ గారికి కన్న తల్లిలాగా చూసుకుంటారు ఆయన. ఆనాడు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని ఈ రోజు రేపు ఇప్పడం రావడం ఎంతో సంతోషకరం. ఇప్పడం గ్రామోత్సవ ఆనందోత్సవాలతో ముఖ్యంగా మా అత్తయ్య గారు ఆమె పొద్దు నుంచి ఆమె సంబరం మామూలుగా లేదు. వాళ్ళ బిడ్డను చూసుకోవాలంటే బిడ్డకి ప్రేమతో ఏదైనా తినిపించాలని ఆమె ఉవ్వుళ్ళూరుతుంది. కళ్యాణ్ గారి దాతృత్వాన్ని, కళ్యాణ్ గారి మనస్సుకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటుంది. ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కొడుక్కి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతుంది. అంతా ఎంత కాదయ్యా, ఎందుకు ఇష్టం? తెలీదు, తెలియనంత ఇష్టం. ఎంత ఇష్టం? అసలు అంతా ఎంత కాదు, తెలియనంత. రేపు వస్తున్నారు, ఏం చేస్తారు? అమ్మో మయ్యా, ఆయనకి నాకు దండం పెట్టాడు. మైకి నేను ఏం తినిపిస్తాను, ఆయన ఏం తింటాను అంటాడు, నా చేతి ఏం పెడతాను, అదే ఒక్కటే నాకు అయ్యా. ఏమంటున్నారు రేపు ఆయన పెట్టడానికి? అమ్మో ఆయన అడిగింది నేను అసలు చూస్తున్నా, ప్రాణం ఇస్తానయ్యా, నా ప్రాణం మైకి ఇస్తానయ్యా.